హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈ రోజు వీడియోలో ఒక మంచి సూపర్ టేస్టీ ఎమ్మీ రెసిపీ మిల్ మేకర్ గోంగూర కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేశానో చూసేయండి. కర్రీ రైస్లోకే కాదు, వెజ్ పులావ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. కర్రీ కోసం సోయా చంక్స్ని ఒక ఫుల్ కప్ దాకా తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 2 గ్లాసు వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఈ సోయా చంక్స్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా నీళ్ళని పిండేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన సోయా చంక్స్ అన్నింటినీ ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గుప్పెడు గోంగూర ఆకుల్ని బాగా కడిగి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం తర్వాత చూస్తే గోంగూర అనేది సగం వరకు ఫ్రై అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని దీనిని కూడా గోంగూరతో పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా గోంగూర దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. వీడియోలో 2 స్పూన్లే కనిపించింది కదా, ఆయిల్ సరిపోదని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 4 వరకు పచ్చిమిర్చి స్లైస్లను యాడ్ చేసుకోవాలి. ఇక్కడే యాడ్ చేసుకున్నానండి ఆయిల్, ఇట్ మిస్ అయ్యింది. ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవడానికి 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఈ సోయా చంక్స్ని ఫ్రై చేసుకోవడానికి మట్టికి ఉప్పు కారాలు యాడ్ చేసుకున్నామండి. వీటిని ఆయిల్లో 2 మినిట్స్ పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సోయా చంక్స్కి ఉప్పు కారాలు అనేవి చక్కగా పడతాయి. ఇప్పుడు 1 ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే ఇంకో కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. 1 ఫుల్ స్పూన్ ఉప్పు, 1 ఫుల్ స్పూన్ కారం, కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేసుకున్నాను. మెంతిపిండి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. గోంగూర కాంబినేషన్తో చికెన్ కర్రీ, మటన్ కర్రీయే కాకుండా మిల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.